నవరాత్రులు భక్తులతో విశేష పూజలు అందుకున్న ఖైరతాబాద్ భారీ గణపయ్య గంగమ్మ ఒడికి చేరాడు. అంగరంగ వైభవంగా వెళ్లి రావయ్య అంటూ గణనాథుణ్ణి సాగనంపారు భక్తులు. హుస్సేన్ సాగర్ తీరాన క్రేన్ నెంబర్ 4 దగ్గర గణపయ్య నిమజ్జనం అట్టహాసంగా జరిగింది. చివరి పూజలు చేసి భక్త జన సంద్రోహం నడుమ జై గణేశ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వినాయకుణ్ణి నిమజ్జనం చేశారు నిర్వాహకులు. భక్తుల కోలాహలం, జయ జయ ధ్వానాలతో ఖైరతాబాద్ మహాగణనాథుడి నిమజ్జనం కన్నుల పండువగా జరిగింది. సరిగ్గా అనుకున్న సమయానికి మధ్యాహ్నం 1:50 లంబోదరుడిని నిమజ్జనం చేశారు నిర్వాహకులు. దాదాపు 7:30 గంటల పాటు నిమజ్జన ప్రక్రియ కొనసాగింది. హుస్సేన్ సాగర్ తీరాన ఎన్టీఆర్ గార్డెన్ ఎదురుగా ఉన్న 4 నెంబర్ క్రేన్ దగ్గర బడా గణేష్ నిమజ్జనం భక్తుల కోలాహలం మధ్య పూర్తయింది. క్రేన్ నెంబర్ 4 దగ్గర నిమజ్జనానికి ముందు ఉత్సవ కమిటీ నిర్వాహకులతో చివరి పూజలు చేయించారు పూజారులు. లంబోదరుడికి మహాహారతి ఇచ్చారు. తర్వాత కలశంలోని పవిత్ర జలాలకు ప్రత్యేక పూజలు చేసి వాటిని హుస్సేన్ సాగర్లో కలిపారు. ఆ తర్వాత 300 టన్నుల బరువు మోసే భారీ బాహుబలి టస్కర్తో ఎలాంటి ఇబ్బంది లేకుండా, చిన్న పొరపాటుకు తావివ్వకుండా గణేశుడిని గంగమ్మ ఒడికి చేర్చారు. జై బోలో గణేష్ మహారాజుకి జై, బై బై గణేశ అంటూ గణనాథుడికి వీడ్కోలు పలికారు. చలో 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 రే బాధ అయిన తప్పదు, మళ్ళీ వచ్చేడు రమ్మంటూ మొక్కి ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ నుంచి బడా గణేష్ శోభాయాత్ర మొదలైంది. గణేష్ మండపం నుంచి ఇక్బాల్ మినార్, సైఫాబాద్ ఓల్డ్ పిఎస్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ పక్క నుంచి సెక్రటేరియట్ మీదుగా ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ తీరం వరకు గణేశుడి శోభాయాత్ర సాగింది. భారీ టస్కర్ పై 69 అడుగుల ఎత్తున్న వినాయకుడిని ట్యాంక్ బండ్కు తీసుకొచ్చారు. వినాయకుడు నగర వీధుల్లో భక్తులకు అభయం ఇస్తూ నడిచొచ్చినట్టుగా శోభాయాత్ర వైభవంగా సాగింది. శోభాయాత్రలో దారి పొడవునా భక్తులు బారులు తీరారు. బిల్డింగ్లపై నుంచి గణనాథుడిపై పూల వర్షం కురిపించారు. యువత తీన్మారు స్టెప్పులతో శోభాయాత్రలో సందడి చేసింది. కుంకుమతో తిలకాలు దిద్దండిరా, ఈ మహా అద్భుతమైన బడా గణేశుడి నిమజ్జన ఘట్టాన్ని చూసేందుకు వేలాది మంది భక్తులు ట్యాంక్ బండ్కు తరలి వచ్చారు. ఈ అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వేలాది మంది పోలీసులతో భారీ బందోబస్తు కల్పించారు అధికారులు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిమజ్జన ప్రక్రియను పర్యవేక్షించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విజయవంతంగా అనుకున్న సమయంలో నిమజ్జనం పూర్తి కావడంతో హర్షం వ్యక్తం చేశారు అధికారులు.